Hi friends, welcome back to Karthik Icon YouTube channel. ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికి జై శ్రీరామ్. ఈరోజు వీడియో వచ్చేసి వన్ మోర్ ఎక్స్ప్లోర్ వీడియో. ఈరోజు మనం సరికొత్త వీడియోని అయితే తీసుకురాబోతున్నాం మీ ముందటికి. ఇది బహుశా ఇంకెక్కడ చేయలేరు ఈ వీడియోని. సో ఎందుకంటే వీడియోని జర క్రియేటివ్గా చేసినాం, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది పాడ్కాస్ట్లు ఇష్టపడుతున్నారు అనమాట. సో మేము కూడా ఎందుకు అట్లా చేంజ్ కావద్దని చెప్పి సో దీన్ని కూడా ఒక పాడ్కాస్ట్ టైప్తో పాటు ఈ ఎక్స్ప్లోర్ వీడియోని కూడా కంటిన్యూ చేస్తున్నాం అనమాట. సో ఈరోజు వీడియో దేని గురించి అంటే సో మన చిల్కూరు బాలాజీ టెంపుల్ గురించి. దానికన్నా ముందు ఇంట్రడక్షన్. సో మనోడు తెలుసు కదా, చాలా మందికి తెలుసు, తెలియని వారికి మనోడు పేరు వచ్చేసి వికాస్. సో ఇంట్రడ్యూస్ చేసుకోరా నిన్ను నువ్వు. ఏమని చెప్తానికి ఎప్పటిలాగానే భయాల వీడియోలో అప్పుడు ఎక్కువ మన వీడియోలలో కనిపించాం. ఎప్పుడో ఒకసారి అట్లా వచ్చి చుట్టుముట్టు వచ్చి ఇట్లా వెళ్ళిపోతాం. అంతా కెమెరా బ్యాక్ సైడ్ ఉంటాడు. సో ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చి సో మేము మీకు ఒక విలువైన సమాచారాన్ని ఇస్తానికి మనోడు ముందుకు వచ్చి యాజ్ ఎ పాడ్కాస్ట్ ఎక్స్పీరియన్స్ నాది కూడా అంతే. మేమే ఫస్ట్ టైం వెళ్ళాం. ఫస్ట్ అదంతా ఎక్స్పీరియన్స్ అయ్యి మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాం. సో అదే ఈ పాడ్కాస్ట్ లో షేర్ చేయబోతున్నాం. ఇది మా ఫస్ట్ పాడ్కాస్ట్. సో ఇది కానీ మీకు నచ్చితే మాత్రం కామెంట్ చేయండి నచ్చిందని. ఇలానే ఇంక వీడియోలు తీసుకొని వస్తాం. సో క్రేజీగా ఉండబోతుంది వీడియో, చాలా ఇన్ఫర్మేటివ్ కూడా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోని అయితే పాడ్కాస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఫస్ట్ సో వికాస్, సో మేము ఇప్పుడు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో అది చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్ గురించి మా పర్సనల్ ఎక్స్పీరియన్స్. దీంట్లో ఏదైనా తప్పులు ఉంటే ముందుగానే క్షమించండి. దాంతోపాటు మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తప్పుగా చెప్తే కింద కామెంట్ చేసి దాన్ని కరెక్ట్ చేసానికి ప్రయత్నించండి, అంతేగాని ఏ ట్రేడ్ పెంచుకోకండి. ఇది మేము అక్కడికి పర్సనల్గా వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ అయింది, మీతో షేర్ చేసుకుంటున్నాం. సో మాకు ఈ చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్ ఎలా వెళ్ళాలనిపించింది అంటే సో చాలా సోషల్ మీడియాలో సిఎస్ రంగరాజన్ గారి ఇంటర్వ్యూస్ చూడడం వల్ల, పాడ్కాస్ట్ వల్లనో ప్లస్ సోషల్ మీడియాలో కూడా చాలా మంది అక్కడికి పోతే అనుకున్న కోరిక నెరవేరుతుందను అని చెప్పడం వలన సో అలాగా. సో మళ్ళీ ఇంకా మన వీసాలు ఫారెన్ వెళ్ళిన వాళ్ళు కూడా ఇంకా కోరికలు చాలా ఉన్నాయి. సో మేము కూడా ఇలాంటి ఎన్నో చూసి సో మాకు కూడా అనిపించింది అనమాట. సో మనం కూడా ఎందుకు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయొద్దు, మన ఆడియన్స్ కూడా ఈ టెంపుల్ మహత్యం గురించి తెలిపొద్దు అని చెప్పి. సో అక్కడికి వెళ్ళాక మాకు సరికొత్త విషయం తెలిసింది ఏంటంటే ఎండోమెంట్. సో ఎండోమెంట్కి అంటే గుడి ఒకవేళ ఎండోమెంట్లో లేకపోతే ఎలా ఉంటుందో మీరు చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. సో చాలా వరకు నేను ఏమనుకున్నా, ఎందుకు ఎండోమెంట్ లో ఉంటే మన వాళ్ళు ఎంతలే, నేను ఏమనుకున్నా అంటే దీనికన్నా ముందు ఎండోమెంట్ అంటే ఏమంత తెలియలేకపోతుండే. సో ఎండోమెంట్ ఉన్న గుళ్ళు ఎందుకు నాశనం అవుతున్నాయి అని అంటుర్రు మన పెద్దోళ్ళు అని కన్ఫ్యూజన్ ఉంటుండే. కానీ ఎప్పుడైతే చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్ కి పోయినో క్లారిటీ వచ్చింది. సో మనది ఎండోమెంట్ కి అని తొలగించాలని. సో అప్పటిదాకా ఎందుకు మన వాళ్ళు లేనిపోని పెంట పెడుతురు ఉంటే ఏమవుతుంది అట్లా అనుకున్నా. కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది ఎండోమెంట్ లో లేకపోతే ఆ గుడిని ఇంకెంత డెవలప్ చేయొచ్చో. సో ఆ డెవలప్ చేసుడు ఎలా, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళను కూడా అలా ఇంక్లూడ్ చేసి డెవలప్ అవుతుంది. ఇటు మన చుట్టుపక్కల పరిసరాల్లో కూడా ఉపాధి కలిగినట్టు ఉంటది. సో అది రెండు విధాలుగా యూజ్ అవుతుంది అని అనిపించింది. అదొకటి నాకు మంచిగా అనిపించింది. ప్లస్ నా డౌట్ ఏదైతుందో అది క్లారిటీ వచ్చింది. సో అదొక్కటే ఫస్ట్ గుడి అనమాట, ఎండోమెంట్ లో లేని గుడి మన దగ్గరలో. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీరు పొందవచ్చు అక్కడికి వెళ్ళాక. మళ్ళీ దగ్గర 600 షాపులేమో అన్నారు, ఇంటికి ఒక షాప్ అంటారు. సో ఫస్ట్ మన ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుందాం. ఫస్ట్ మేము ఇక్కడ నుంచి 58 కిలోమీటర్స్ 59 కిలోమీటర్స్ ఏమో చూపెట్టింది, 60 వేసుకోండి ఇక్కడ నుంచి. సో మేము బైక్ పైన వెళ్ళాము. సో మార్నింగ్ 7 అట్లా వెళ్ళాం. నేను 6:30కి వచ్చిన మనోడు 7కి అయ్యిండు. సో 7కి స్టార్ట్ చేసినాం మన జర్నీ. స్టార్ట్ చేస్తే అక్కడికి 2 hours జర్నీ, 1 hour 50 minutes 40 minutes 1.5 hours. సో కార్ లో వెళ్ళొచ్చు, బస్ లో వెళ్ళొచ్చు, ప్లస్ బస్ సౌకర్యం కూడా ఉన్నాయి అక్కడికి. బైక్ లో కూడా వెళ్ళొచ్చు. సో ఎంట్రీకి పోగానే టికెట్ ఉంటుంది, మన బైక్ టికెట్. సో అది తీసుకోగానే తీసుకోవాలా. అక్కడికి వెళ్ళంగానే మనకి
చాలా మంచిగా పలకరించి తీసుకెళ్తారు ఆ షాప్ దాకా. సో ఫస్ట్ లో అర్థం కాలే వీళ్ళు ఎందుకు ఇంత మర్యాదగా పిలుస్తారు అసలు ఏంది అని అనిపించింది. వచ్చింది ఆమె ఏమనుకున్నాము, జస్ట్ ఆమె మనకు రోడ్ చెప్పి వెళ్ళిపోదాం అనుకుంటే వెళ్ళిపోతుందేమో ఆమె అనుకున్నాం. దగ్గరుండి మేము బైక్ స్టాండ్ వేసి స్టార్టింగ్ లో ఇరిటేషన్ అనిపించింది. ఆమె చెప్పక ముందు ఆ విషయాన్ని చెప్పక ముందు ఇరిటేషన్ అనిపించింది. ఏందా ఆ విషయం అంటే, సో వెళ్తూ వెళ్తూ ఏం ఏం లేదన్నా అని ఇట్లా స్టార్టింగ్ లా. సో అక్క ఏం చెప్పిందంటే, సో మా చుట్టుపక్కల వ్యవసాయాలు ఉండయి, ఉపాధికి సరైన సౌకర్యాలు ఉండయి, సో మా బతుకుదెరువు మొత్తం ఈ గుడి పైనే అని చెప్పి చెప్పింది అనమాట. అప్పుడు మాకు అరే ఎంత మంచిగా అనిపించింది. సో ఎండోమెంట్ లో లేకపోతే ఇట్లుంటదా అని అనిపించింది అప్పుడు నాకు. ఇక్కడ నుంచి పార్కింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే దర్శనం లోపల దర్శనం గానీ, కొబ్బరికాయలు మన అవి అంతేగా. సో గుడి లోపలికి వెళ్తాం టికెట్ లేదండి, గుడి బయట కొబ్బరికాయలకు మాత్రమే పైసలు. సో అవి కూడా ఎందుకు మనము కొంటుంటే అవి ఎక్కడికి వెళ్తున్నాయి, గవర్నమెంట్ వెళ్తలేవు, డైరెక్ట్ ప్రజలకే, అక్కడ ఉన్న లోకల్ ప్రజలకే వెళ్ళిపోతున్నాయి. అది నాకు మస్తు అనిపించింది. సో అక్క చెప్పగానే ఓహో ఇట్లా అందుకని మీరు ఇంత. సో ఊరోళ్ళంతా ఇప్పుడు దాని మీదే బతుకుతారంట, ఆ టెంపుల్ మీదే. సో అప్పుడు బతికినప్పుడు ఇక కాంపిటీషన్ ఉంటుంది, మేము మా షాప్ దగ్గర తీసుకెళ్ళాలని. అట్లా మా అక్క కూడా మా దగ్గర కస్టమర్ తీసుకొని వాళ్ళ షాప్ దగ్గరికి తీసుకెళ్లి, సో అక్కడ కొబ్బరికాయలు, తులసిమాల, అక్కడ తులసిమాల ఎక్కువ ఫేమస్ ఉన్నట్టు. తులసిమాలలో మనం ఎన్ని తీసుకున్నాము, 7 తీసుకున్నాము. 2 కొబ్బరికాయలు తీసుకున్నాం. తర్వాత ఆ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసినాం. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి చాలా ఈజీగా, అంటే ఆడ మళ్ళీ నువ్వు పెద్ద నేను పెద్ద విఐపి ఏది లేదు, ఈక్వల్ ప్రతి ఒక్కరు ఆ లైన్ లోనే వెళ్ళాలి. బెంజ్ కార్లు వచ్చిన దర్శనం ఉంటుంది, మామూలుగా ఆటోలు వచ్చిన దర్శనం ఉంటుంది, బస్సులు వచ్చిన దర్శనం ఉంటుంది. ఎవరికి డిఫరెన్స్ ఏం లేదు, అందరూ ఒకటే ఆడ. అండ్ మేము వెళ్ళిన రోజు ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఆ రోజు 26 జనవరి. సో ఇంకోటి సంథింగ్ ఏదో ఉంది అని అది వస్తలేదు మాకు ఐడియా డిస్క్రిప్షన్ ఇస్తాడు మనోడు, ఒకవేళ ఐడియా వస్తే ఇస్తాము ఆ రోజు ఏముంది అని. సో అది కూడా మాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. సో ఎందుకంటే సో వెళ్ళాం, నార్మల్ గా వెళ్ళంగానే లోపలికి వెళ్ళంగానే ఇది టైమింగ్స్ వచ్చేసి పొద్దుగాల 6 గంటలకే ఓపెన్ అవుతుంది అంట. మళ్ళీ కరెక్ట్ ఎగ్జాక్ట్ 1 o'clock క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసినప్పుడు ఆ గుడిలో ఒక్కరిని కూడా ఉండనిస్తలేదు. అందరికి అంటే ఎందుకు పంపిస్తారంటే, పంపించి మొత్తం క్లీన్ చేస్తున్నారు అన్నమాట. క్లీన్ చేసి కొద్దిసేపు అందరికి రెస్ట్. షాపింగ్స్ అయితే నీకు ఇష్టం ఉన్నంత షాపింగ్, అది తర్వాత మాట్లాడుకున్నాం. ఫస్ట్ గుడి గురించి. సో ఎంట్రీ ఇచ్చినాం. సో టైమింగ్ కదా 1 o'clock, 6 నుంచి 1కి, 1 నుంచి తర్వాత 4 to 7. సో అది. సో దాంతో పాటు గుడి ప్రదక్షిణలు మీరు జనరల్ గా అంటే మండే టు థర్స్డే వరకు గుడి లోపల చేయొచ్చు ప్రదక్షిణలు, 108 rounds. అంటే కోరిక నెరవేరిన వాళ్ళు. సో దాని తర్వాత ఫ్రైడే, సాటర్డే, సండే, వీకెండ్, పబ్లిక్ హాలిడేస్ లో బయట గుడి బయట తిరగాలి, అలా ఉండదని చెప్పారు. సో అక్కడికి వెళ్ళాక తెలిసింది. అక్కడ మీకు వీడియో ప్లే అయితేనే ఉంటుంది, వాళ్ళకి తెలిసిపోతుంది. సో అది కూడా చూసుకోవచ్చు మీరు. సో దాంతో పాటు మేము స్టార్టింగ్ గుడిలోకి వెళ్ళాం. అవి ఏదైతే కొబ్బరికాయలు ఉన్నాయో అది ఒక దగ్గర ఉంది, అక్కడ రైట్ సైడ్ లో కొబ్బరికాయలు కొట్టేది ఉంటుంది. అక్కడ ఒక ఆయన మన గైడ్ చేస్తా అనుకుంటాడు, అక్కడ కొబ్బరికాయలు కొట్టి లైన్లు ఉంటాయి. అదంతా రష్ ఏం లేదు, మేము పోయినప్పుడు నార్మల్ గా ఉన్నది. వేరే లైన్ నుంచి పోయి దర్శనం చేసుకున్నాము. మళ్ళీ అందరు ఈక్వల్, వేరే డిఫరెంట్ లైన్స్, గర్ల్స్ బాయ్స్ సపరేట్, ఎవరి లైన్ వాళ్ళకి. తెలిసింది గర్ల్స్ కి ఒక లైన్ సపరేట్, బాయ్స్ కి ఒక లైన్, అంటే అక్కడ వరకు సపరేట్. మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి అంతా ఈక్వల్ లైన్ వస్తుంది. అది కూడా క్రేజీ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా మనం మనలాంటి బాయ్స్ వచ్చినప్పుడు ముంగట గర్ల్స్ ఉంటే ఇబ్బంది పడతాం, ఇన్సెక్యూర్ ఉంటది. ఇట్లా డిఫరెన్స్ ఉన్నప్పుడు ఈజీగా దర్శనం అయిపోతుంది. అక్కడ లేడీ గార్డ్ ఉంది, ఆమె కూడా బాయ్స్ కి గర్ల్స్ కి డిఫరెంట్ అని చెప్పింది, డిఫరెంట్ లైన్స్. మళ్ళీ దర్శనంకి వచ్చేసరికి అందరికి ఒకటి లైన్. ఆడ దేవుని దగ్గర మళ్ళీ ఎటువంటి డిఫరెన్స్ ఏమి ఉండదు, అందరికి ఈక్వల్. దేవుని దగ్గర ఈక్వల్. మళ్ళీ స్వామిని చూడగానే ఆడ మాత్రం నాకు కూడా క్రేజీ ఎక్స్పీరియన్స్ అయింది. ఎవరైతే దర్శనం చేసుకోలేరు ఆ స్వామిని, మీరు మాత్రం పక్కా దర్శనం చేసుకోండి. నేనైతే అక్కడ వెళ్ళి కోరుకున్నాం, నెరవేరినాక మళ్ళీ ఎట్లకైనా మళ్ళా మనోడు పోతాడు 108 ప్రదక్షిణ చేస్తాం. బుక్ పెట్టుకున్నా. ఫస్ట్ మేము బిలీవ్ చేయలేము, ఇదంతా ఏదో జస్ట్ ఏదో సోషల్ మీడియాలో అట్లా చెప్తురేమో అనుకున్నా. నేను బిలీవ్ చేయలేను. ఆయన రంగరాజన్ గా ఆడుంటాడు, నేను ఎక్కడో రంగరాజన్ స్వామి గారు అంటే అయితే రియాక్షన్ ఏంటంటే, అక్కడికి వెళ్ళాక ఆ స్వామి వారిని చూసినప్పుడు మన వికాస్ భాయ్ రియాక్ట్ కాలేడు, రంగరాజన్ గారిని చూసినప్పుడు రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే ఆయన అట్లా చెప్పిండు అనమాట. పాడ్కాస్ట్ లో చెప్తుంటే అబ్బా ఈయన గురించి చెప్పినందుకన్నా పోవాలనిపిస్తుందని అనుకున్నాను నేను. ఆయన మన ఏం ఉంటాడు అని అనుకున్నాను నేను. మన అంటే ఆ గుడి కాదు, వేరే గుడి దగ్గర ఎక్కడో ఉంటాడా. అసలు చూడగానే ఒక సెలబ్రిటీ
నీకు చూస్తే ఎట్లా షాక్ అయిపోతాడో అట్లా షాక్ అయిపోయాడు మనోడు. ఎందుకంటే దానికన్నా ముందు తన ఇంటర్వ్యూస్ చూడండి, ఒకవేళ చూడకపోతే చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటాయి, ఇన్స్పైరింగ్ ఉంటాయి. ఒక భగవద్గీత గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ టైం అది ఏదైతుందో యూత్ కి చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది, కనెక్టింగ్ ఉంటుంది. ఒకవేళ మీరు మిస్ అయితే ఆ ఇంటర్వ్యూ కూడా అంటే ఆ పాడ్కాస్ట్ కూడా చూడడానికి ప్రయత్నించండి. సో అది వింటే మీకు కూడా ఇన్స్పిరేషన్ అవుతుంది, మన యూత్ కి కనెక్ట్ అయ్యేటట్టుంది, అటు మన హిస్టరీ టెంపుల్ అంటే సనాతన ధర్మం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు కూడా ఉంటది అట్లా అనమాట. సో నేను చూసినాక ఆయన షాక్ అయిపోయిన, నేను ఆయన పెద్ద పెద్ద జూబ్లీస్ లో ఎన్నో ఉంటాడు అనుకున్నా, కానీ ఆయన మేము లైన్ లో ఉండు చెప్తా ఉండు మా ఇట్లా ఇక అక్కడ ఉన్న వాళ్ళు ఎట్లాగైనా చెప్తా ఉంటారు. అంటే మళ్ళీ చూస్తే ఆయన అక్కడ నుండి అమ్మా ఇది నేను షాక్ అయిపోయి, నేను దేవుని చూస్తలేను అక్కడ ఆయన చెప్తున్నా రంగరాజన్ గారు చూస్తున్నా అది పెద్ద. సో మళ్ళీ అతను వచ్చినప్పుడు అయితే మాత్రం భగవంతుని పేరు మనతో అంటే చెప్పిస్తున్నాడు, స్మరిస్తున్నాడు అనమాట. సో అది చెప్పిస్తున్నాడు కంటిన్యూస్ గా. ఆయన ఏమంటారు అంటే వచ్చిన మా ఫోటో కాకుండా మనం ఎందుకు వచ్చినాం, దేనికోసం వచ్చినాం అది దాని గురించి చెప్పిండు ఆయన. రెండు సెల్ఫీలు దిగినాము, స్టేటస్ లో పెట్టినాం, అట్లా కాకుండా దేవుని నామజపాన్ని జై శ్రీరామనో లేదా ఏదో ఒక నామజపాన్ని చెప్పుకుంటూ ఆ లైన్ లో ఉండండి. సో మీకు కూడా దాని ద్వారా కూడా పుణ్యం వస్తుంది, అట్లా ఎడ్యుకేట్ చేస్తారు అనమాట. ఆ గుడిలోకి వెళ్ళినాక దాంతో పాటు అక్కడికి వెళ్ళినాక మాకు ఇంకోటి సెకండ్ టైం వచ్చిన వాళ్ళు అక్కడ అంటే దాన్ని ఏమంటారు గుడికి సేవ చేయొచ్చు అట్లా అని చెప్పారు. సో మాకు అనిపించింది వాళ్ళు చెప్పగానే. ఇక మనోడు ఇట్లాంటి విషయంలో చాలా ముందు ఉంటాడు, కానీ ఇక మేము ఇంత 60 కిలోమీటర్స్ అంత దూరం పోయి మాకు ఆ ఛాన్స్ దొరుకుతుందని అనుకోలేము. మేము అనుకోలేదు, ఎందుకంటే జస్ట్ మేము లోపల అనుకున్నాం అరే బాగుండు సేవలు చేయొచ్చు, స్వామి వారికి ఇంత దూరం వచ్చినాం కాబట్టి ఆ గుడిలో ఏదో ఒక వర్క్ చేసుకోవచ్చు అని అనిపించింది, గుడికి సేవ చేసుకోవచ్చు అని అనిపించి ఇట్లా మేము దర్శనం చేసుకొని పక్కన శివాలయం ఉంటుంది, శివాలయం ఉంది, పోయి శివుని దర్శించుకొని మన 26 జనవరి సందర్భంగా మంచి అలంకరించి పెట్టారు. మేము దర్శనం చేసుకొని అట్లా పోయి ఇట్లా పక్కన కూర్చున్నాం, జర మెడిటేషన్ చేస్తున్నాం, కూర్చున్నాం అంతే. అప్పుడు ధ్యానం అంటే దేవుని నామస్మరణ చేసుకుంటూ కూర్చున్నాం. సడన్ గా కళ్ళు తెరిచి చూసారు మేము ఏదైతే కోరుకొని వస్తే బాగుండు అనుకున్నాము, వచ్చేసింది అదే సెకండ్ లో ఇట్లా కూర్చున్నాం. పంతులు గారు వస్తుండే, బాబు మీరు స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్ అన్నాము. సరే ఇటు రండి బ్యాగ్ లని లోపల పెట్టండి, మీకు 1 గంట పని ఉండని చెప్పిండు. మేము గంట కాదు ఒక 2-3 గంటలు చేసినాం, ఎందుకంటే మేము చేయాలనుకున్నాం, ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. ఇంట్రెస్ట్ ఉంది, అంత దూరం నుంచి వచ్చి మాకు ఇస్తారో అంత వాల్యూ మాకు ఇస్తారో లేదా అనుకున్నాం. అక్కడ చుట్టుపక్కల వాళ్ళకే అట్లాంటిది మనం లోపల పిలిచి మనం కూర్చోబెట్టి అందరు వచ్చిన లైన్ల వారు ఒక 5-10 సెకండ్లలో వెళ్ళిపోయి మేము 5-10 నిమిషాలు ఉండి ఆడ ధ్యానం చేసి లోపల ఇంకా మళ్ళీ లోపలికి పోయినాక స్వామి వారు అంటే మేము ఏం చేసినాం అంటే మా వర్క్ ఏం చేసినాం మాకేమి ఇచ్చిండు అంటే, సో అక్కడ ఎవరైతే కోరిక నెరవేరినో వారు కోరిక నెరవేరినందుకు పెండ్లు కొనిస్తారు అనమాట. కొని ఆ స్వామి వారికి ఇస్తారు, ఎవరైతే ఆ శివాలయం దగ్గర ఉన్నారో వాళ్ళకి ఇస్తారు. వాళ్ళన్ని కలెక్ట్ చేసుకొని మా లాంటి వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నదో వర్క్ చేస్తాం వాళ్ళకి అంటే మరి మనం పోకముందు మరి మనలాంటి వాళ్ళు వంచిరా లేకపోతే డైరెక్ట్ పూజారులే తెలియదు, పూజారులే ఇవ్వచ్చు మేబీ. స్టూడెంట్స్ కి మాత్రం అక్కడ చాలా ప్రిఫరెన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకే, స్టూడెంట్స్ కి. సో అట్లా పరిచయం చేస్తున్నప్పుడు మనకి ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అట్లా స్టూడెంట్స్ అది మన చేతి నుంచి స్టూడెంట్స్ కి చిన్న మన ఎవరికంటే ఎల్కేజీ నుంచి చిన్న పాప నుంచి మన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పబ్లిక్ మన గవర్నమెంట్ ఎగ్జామ్స్ మన కాంపిటీషన్ ఇవన్నీ మ్యారీడ్ అయ్యారు, ప్లస్ మళ్ళీ వాళ్ళకి కాంపిటీషన్ ఎగ్జామ్ రాస్తారు, టీచర్ ఎగ్జామ్ రాస్తారు, ఎంబీఏ స్టూడెంట్ అట్లా చెప్పుకుంటే మస్తు ఉంది. వాళ్ళందరికీ మా చేతి నుంచి పెన్నిచ్చి మా చేతుల నుంచి అంటే ఎవరో ఒకరు అక్కడ వాళ్ళ కోరిక నెరవేరినందుకు పెన్లు వాళ్ళ పెన్ డబ్బా కొనుక్కొని వచ్చి ఆ స్వామివారికి ఇస్తారు. అవి మేము తీసుకొని అంటే స్వామివారి ప్రసాదంగా మేము తీసుకొని విద్యార్థులకి అంటే ఇస్తున్నాం అనమాట. వాళ్ళు చెప్పారు అనమాట మాకు ఇచ్చిన వరకు అదే మాకు అసైన్ చేసిన వరకు పెన్లని స్టూడెంట్స్ కి ఇవ్వడం. సో అస్తున్న క్రమంలో వీడియో తీసుకుందాం అనుకున్నాం కానీ మేము ఆ పనిలో మునిగిపోయి మాకు అసలు బయట ప్రపంచం ఏం తెలియలేదు అనమాట. ఎందుకంటే ఇంత దూరం నుంచి పోయి ఒక ఎత్తు అయితే అక్కడ సేవ్ చేసింది ఒక ఎత్తు, ఇక మేము అన్ని మర్చిపోయి మా పనులు మేము ఉన్నాం. ఇక పెళ్లి అయిపోతున్నాయి అంత అంటే వస్తారు జనాలు వస్తారు ఎక్కడికి అంటే అవి వస్తారు పెళ్లి వస్తున్నాయి లాస్ట్ కి అయిపోతున్నాయి. క్రేజీ విషయం మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు, క్రేజీ అంటే మేము ఆ వర్క్ చేసేటప్పుడు ఏమైందంటే సో ప్రతిసారి అందరు ఇస్తున్నారు పెన్లు, మంది వస్తున్నారు, కొద్దిగా అవుతుంది మళ్ళీ వస్తుంది, లైన్ అవుతుంది మళ్ళీ వస్తుంది, సో పెళ్లి అయిపోతున్నాయి. అయిపోగానే అరే అయిపోయినాయి కదా అని రిలాక్స్ ఆడ పంతులు గారికి టెన్షన్ ఉందో లేదో మాకు టెన్షన్ ఉంది, అడిగితే ఏం చెప్పాలి మనము అని చెప్పి. కానీ ఏంటంటే వస్తానండి ఒక డబ్బా వస్తుంది మళ్ళీ ఇంకో డబ్బా వస్తుంది, ఇది కూడా మంచిగా తెచ్చిస్తున్నారు. ఇక్కడ అయిపోతుంది అక్కడ తీసుకుంటున్నాం, ఇక్కడ వాంచేస్తున్నాం, ఇక్కడ అయిపోతుంది. అది క్రేజీ ఫీల్ అనిపించింది.
అరే ఇది కదరా ఒక డివైన్ ప్లేస్ అంటే, ఇది ఏది ఇప్పుడు చూడు అక్కడికి పోయి మేము అక్కడ ఏదో ఒక సేవ చేయాలనుకున్నాం, అది నెరవేరింది. అది అంత తొందరగా వస్తారు అనుకోలేము, జస్ట్ ఇట్లా విత్ ఇన్ ఒక 10 minutes లో కూడా కాదు. జస్ట్ ధ్యానం చేసినాం, కూర్చొని ధ్యానం చేసినాం. లేదు చూసాక పంతులు గారు పిలిచి మీకు పని ఉందా, ఇగో ఇట్లా వేయండి అని చెప్పి ఇచ్చిండు. మేము వెళ్ళిపోయేస్తూనే ఉన్నాం, అట్లా ఇస్తూనే ఉన్నాం. దగ్గర ఒక 1000 పెన్స్ దాకా ఇవ్వచ్చా, 1000 వస్తానే ఉన్నాయి, పెన్స్ ఇస్తానే ఉన్నాము, అయితేనే ఉన్నాయి. ఎందుకంటే ఇట్లా మనం ఎక్కువ స్టూడెంట్స్ వస్తారు అక్కడికి. స్టూడెంట్స్ ఎవరైతే వీసాలు బాగా ఎవరైతే అప్లై చేసినారో వాళ్ళ కోరికలు నెరవేరుతాయి కదా, వాళ్ళు వస్తారు ఇక దర్శించుకుంటారు. మళ్ళీ అక్కడికి పోతే చాలా గుడికి పోతే ఏమైతుంది అంటే మన జోలకి చాలా ఖర్చు అవుతుంది. అక్కడికి పోతే మాత్రం ఏ ఖర్చు లేదు, పుణ్యం అక్కడ నుంచి మనం పుణ్యం తెచ్చుకున్నాడు, మన కోరిక నెరవేరు తప్ప జోల నుంచి అంత ఖర్చు అయితే నాకు అనిపించలేదు. అదే చెప్తున్నా, మీరు బెంజ్ కార్ల రారి, ఫ్లైట్ల రారి, ఇట్లాగైనా జెట్లు అన్నారా ఎట్లా అన్నారా, ఒకటి లైన్ మీరు ఎవ్వరన్నా కానీ మీకు అవును ఇప్పుడు మన తిరుపతి పోతే స్పెషల్ గా 1000 రూపాయలు 500 అన్నట్టు ఏం లేదు, అందరికి ఒకటే లైన్. ఫ్యూచర్ లో మేబీ ఆ రష్ పెరుగుతుండొచ్చు ఇంకా, కానీ మాక్సిమం పెరుగుతుంది. నెక్స్ట్ తిరుపతి కూడా అవుతుండొచ్చు, అది మినీ తిరుపతి కూడా దాంట్లో అంత పాజిటివ్నెస్ ఉంది అనమాట. పోతే ప్రశాంతంగా ఉంది. సో మీరు మాత్రం వెళ్తే మాత్రం నార్మల్ మండే ట్యూస్డే అట్లా లోపల వీక్ డేస్ లో పోండి, వీకెండ్ లో కాకుండా వీక్ డేస్ లో పోతే మీరు ఇంకా దగ్గర నుంచి పోయి మంచిగా తీసుకోవచ్చు అనమాట. మేము వీకెండ్ లో పోయినా మాకు అయ్యింది, అది మా అదృష్టం, వేసుకున్న అదృష్టం. ఎందుకంటే అయితే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసినాము. సో బయటకు వెళ్తుంటే మేమైతే సేవ చేసినందుకు ఆ పంతులు గారు పిలిచి ఒక విభూతి ఇచ్చారు. అంటే శివాలయం నుంచి ఒక విభూతి తీసి ఇచ్చారు. చాలా మంచి పని చేసి ప్లస్ విజయస్తు అట్లా ఎవరు దీవించలేరు తన. మరి దీవించలేదు మాకు తెలియదు, మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఇంత దూరం నుంచి పోయి చూసుడే గొప్ప, అంటే వాళ్ళ అంత సేవ ప్లస్ మాకు పూజారి గారు విభూతి ఇచ్చడము అంతా ఇచ్చినప్పుడు మళ్ళీ దీవించడం, ఎలా దీవించాడు విజయోస్తు. సో అట్లా చెప్తున్నప్పుడు మాకు అంటే అయిపోయింది అనమాట. దేవుడు ఎక్కడ ఉంటాడు అంత మనుషుల రూపంలోనే ఉంటాడు. మళ్ళీ ఆ పంతులు గారు కూడా ప్రతి ఒక్కరిని అంటే పలకరించడం. పంతులు కూడా కొంతమంది అట్లా లేరు, చాలా ఫ్రెండ్లీగా మంచి అందరికి ఎడ్యుకేషన్ గా చెప్తారు. పెండ్లు ఉచితంగా, సోల్జర్ కి గన్ అవసరం, సోల్జర్ కి గన్ అవసరం, స్టూడెంట్స్ కి పెన్ అవసరం. ఫర్ సోల్జర్ గన్ ఇస్ ఇంపార్టెంట్, ఫర్ స్టూడెంట్ పెన్ ఇస్ ఇంపార్టెంట్. అట్లా ఆయన యూత్ కి కనెక్ట్ అయ్యేటట్టు చెప్తుండు. మళ్ళీ తెలుసుకుంటే అంత డీటెయిల్ గా మీకు 2 విధాలుగా వస్తుంది అటు. మీకు ఒక దిక్కు పెళ్లి కొంటారు, ఇస్తారు, మేము మంచుతున్నాం. సో అదే రిపీట్ అయిపోయింది. ఒక 1-2 hours ఒక దగ్గర మేము పొద్దున పోయినాం కదా, 1 o'clock దాకా అట్లనే అయిపోయింది. ఇచ్చినాం, పంచినాం, అయిపోతున్నా కొద్ది వస్తున్నాయి. అయిపోతుంటే లోపలికి పూజారి గారు మళ్ళీ తీసుకొని వస్తారు, ఇటు నుంచి వేరే స్టూడెంట్స్ తెచ్చిస్తారు. క్రేజీ అనిపించింది. మన బాయ్స్ కూడా 1 కాదు 2 డబ్బులు 3 డబ్బులు కూడా తెచ్చిచ్చారు, భయ 5 వంచండి అని చెప్పి వాళ్ళ పేరు మీద. సో అట్లా అదొక క్రేజీ ఎక్స్పీరియన్స్ అయింది. సో అరే ఇందాక బాగానే ఉంది. సో బయటకి వెళ్ళాం అన్నమాట, గుడి బయట. సో 2 దేవుళ్ళని దర్శనం చేసుకొని బయటకు వచ్చినాం. సో ఆ గుడి యొక్క చరిత్ర, ఆ గుడిది మేము ఎందుకు చెప్పలేకపోతున్నాం అంటే, మేము నెక్స్ట్ టైం మాకు అవకాశం వస్తే రంగరాజన్ గారినే కలిసి తనతో ఇంటర్వ్యూ చేసుకున్నామని. మేము అసలు యాక్చువల్ అక్కడికి వెళ్ళింది ఆయన గురించే. నేను ప్లస్ కలిసి ఒక ఇంటర్వ్యూ అడుగుదాం అనుకున్నాం. కానీ నెక్స్ట్ టైం ఈ వీడియో ఒకవేళ రంగరాజన్ గారు చూస్తే, ఒకవేళ చూడకపోతే ఈ వీడియో తనకు షేర్ చేయండి. మేము తనని పర్సనల్ గా కలిసి ఒక ఇంటర్వ్యూ తీసుకోవాలనుకుంటున్నాం. ఇంటర్వ్యూ ప్లస్ మాకు సేవ చేసే అంత వచ్చింది. అప్పుడే తొందరగా మీరు ఇట్లా చెప్పారు లేదా, మేము అట్లా పోయినా వచ్చేసింది అని చెప్పి ఆయన కొంచెం మీ వల్ల ఇక్కడికి వచ్చాడు, అంటే ఇక్కడికి రావడం జరిగింది, వచ్చినందుకు ఇన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది అని కూడా చెప్పాలని ఉంది. సో ఈ వీడియో రూపంలో చెప్తూనే ఉన్నాం. సో ఇది కూడా మీరు ఒకవేళ అతని వరకు ఎవరైనా తెలిసిన షేర్ చేయండి. సో షేర్ చేయడానికి ప్రయత్నించండి. సో నెక్స్ట్ మళ్ళీ అతనితోనే ఆ గుడి యొక్క చరిత్రని ఒక ఇంటర్వ్యూ రూపంలో తీసుకుందాం. మన యూత్ కి ఇంకా కొన్ని ఇన్స్పైరింగ్ విషయాలు, ఇలాంటి వాళ్ళు ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం లోగా ఉన్నప్పుడు ఇలాంటి ఇంటర్వ్యూస్ చూస్తే మస్తు బూస్టప్ వస్తుంది. అంటే దేవుడు అంటే ఏంది, సనాతన ధర్మం అంటే ఏంది, ప్రతిదీ ఒక బూస్టప్ వస్తుంది అనమాట. 2 విధాలుగా, అటు మనకు కనెక్ట్ అయ్యేటట్టు ప్లస్ కల్చర్ ని నేర్చుకునేటట్టు 2 విధాలుగా వస్తుంది. దాంతో పాటు మేము బయటికి వెళ్ళాం. బయటికి పోతే షాప్స్ ఫ్రెండ్స్ దగ్గర 600 అన్నది ఆ అక్క. సో మేబీ ఆ లోపల ఏం కనిపించలేదు మరి, అన్ని వాళ్ళే, బయట వాళ్ళు ఎవ్వరు లేవు. అంతా విలేజ్ చుట్టుపక్కల ఉన్న గ్రామం వారే అంటే ఆ షాప్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది, వాళ్ళే పెట్టుకున్నారు. సో వాళ్ళకి డెవలప్మెంట్ అవుతుంది, గుడికి డెవలప్మెంట్ అవుతుంది. సో పబ్లిక్ వెళ్ళి దర్శనం చేసుకున్నందుకు అక్కడ షాపింగ్. మీరు మాత్రం గర్ల్స్ ని తీసుకోవతే
ఆ గుడి లోపల ఎంతసేపు ఉంటారో లేదో తెలియదు కానీ గుడి షాపింగ్ బయట మాత్రం షాపింగ్ మాల్ ఎట్లుంటది, ఎట్లా అని ఎట్లా ఒక రౌండ్ లెక్కలు ఉంటది, అల్లనే మీకు ఒక 2-3 గంటలు పడుతుంది మాక్సిమం. అన్ని తీసుకొని వచ్చేస్తారు. డిఫరెంట్ డిఫరెంట్ మళ్ళీ అవి కూడా చాలా వే అంటే తక్కువ చీప్ క్వాలిటీ లాగా లేవు. ఏదైనా కొంటే యూస్ఫుల్ గా ఉన్నాయి ప్రతి అక్కడ. అవును, అన్యూజ్ చాలా తక్కువ ఉన్నాయి, యూజ్ చాలా ఎక్కువ ఉన్నాయి. అదొకటి అబ్జర్వ్ చేసిన. స్వీట్ ఐటమ్స్ డిఫరెంట్ గా ఉన్నాయి, ఉన్నాయి. సో అన్ని యూస్ఫుల్. అది స్టార్ ఫిష్ అంట, స్టార్ ఫిష్ కాదనుకుంటా, అది ఉంది ఫ్రెండ్స్. ఫ్రూట్, సారీ స్టార్ ఫ్రూట్ ఏదో ఫ్రూట్ ఉంది, అది డిస్ప్లే ప్లే అవుతుంటది. సో చూడండి, అది దాని పేరు మీకు కరెక్ట్ ప్రొనౌన్స్ చేస్తే కామెంట్ చేయండి, మాకు అది ప్రొనౌన్స్ చేయలేదు, సారీ. సో అది ట్రై చేసినాం. సో ఒక రీల్ లో చూసినాం అనమాట. సో ఆ రీల్ లో చూసి మేము ట్రై చేసినాం. అది ఇంకొకటి ఉంది, అది ట్రై చేయలేదు. అది ఏందో, అది బ్లాక్ కలర్ ఏదో ఉంది, ఆయన పేరు చెప్పింది, కానీ దాన్ని కూడా నెక్స్ట్ టైం ట్రై చేయాలి మేము. ఎందుకంటే ఇప్పుడు కోరిక కోరుకున్నాం, కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకు కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే ఇది హైలైట్. సో అక్కడ ఇక 1 o'clock ఏం చేయాలని చెప్పి ఖాళీగా ఉన్నాడు. ఎందుకని దగ్గరలో ఉన్న ఏమైనా డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయని సర్చ్ చేసినాం. డియర్ ఒక పార్క్ వచ్చింది, అదేదో మన ఏదో పార్క్ ఉంది సంథింగ్. సో ఆ పార్క్ వెళ్ళాం. సో అక్కడికి వెళ్తే అంత ఏం అనిపించలేదు, కానీ మాకు ఒక జింకన్ చాలా దగ్గర చూసినట్టు అనిపించింది, దగ్గరికి వెళ్ళి అదొకటి అనిపించింది. సో ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు. ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఏదైనా తినే ఐటమ్ ఉంటే అక్కడ వెళ్ళి ప్రశాంతంగా వెళ్ళి తినొచ్చు. కానీ పర్ హెడ్ అంటే 40 రూపీస్ పర్ హెడ్, 40 రూపీస్ కపుల్స్ కి. ఇక ఆడ రేట్ డిఫరెంట్ అంత ఇంట్రెస్ట్ కొట్టలేదు. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే అక్కడ కనుక్కోవాలి. 1800 అంట సఫారీ చూపెడతానంట. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, కానీ మా సజెషన్ అయితే కాదు. జస్ట్ మేము అక్కడ ఏం చేసినాం అనేది మీకు చెప్పాలని అని చెప్తున్నాం. సో అక్కడ అది కంప్లీట్ చేసుకున్నాం, కానీ మాకు సాటిస్ఫై అయితే లేదు. నాకేమో ఒక సైడ్ ఏమో ఇప్పుడు వచ్చింది ఒకటేసారి వస్తుంది సేవ, కానీ మనోనికి ఇంకా ఒకసారి గుడి లోపలికి వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి, ఏదో ఒక డిఫరెంట్ జరుగుతుంది అని నాకైతే అనిపిస్తుంది లోపల నుంచి. సో మనోడేమో వెళ్దాం అయిపోయింది కదా, దర్శనం వచ్చినాం, చేసినాం, సేవ చేసుకున్నాం, అన్ని చేసుకున్నాం, మళ్ళీ ఇంకోసారి పోతే ఓవర్ అయిపోతే వద్దు అనుకున్నాం. కానీ అక్కడ వెళ్ళాక ట్విస్ట్, మనోడే షాక్. సో అక్కడికి వెళ్ళాక ఫస్ట్ మనకి ఫ్రంట్ నుంచి అంటే పొద్దున నుంచి దర్శనం, ఇప్పుడు బయట నుంచి తిరిగినాం, లోపల తిరగలేం. సో ఇప్పుడు మనకు మెయిన్ గోపురంలో స్ట్రైట్ మన ఉండే అక్కడ ఎంట్రీ ఉండే కదా. సో అది మూసిండే. సో మీకు డిస్ప్లే ప్లే అవుతుంది. సో అది మూసిండే పొద్దున వెళ్ళినప్పుడు, కానీ సాయంత్రం వెళ్ళి చూస్తే అందరు అల్లకైనా వెళ్తారు. ఇట్లాగైనా చూస్తానేమో బంద్ చేస్తుంది డోర్. ఎట్లా అంటే ఆయన ఏమంటున్నాడు, ఇట్లాగైనా అంటున్నాడు. షాక్ మేము ఆడ, అరే ఎందుకని కదరా మళ్ళీ చిలుకూరు బాలాజీ స్వామి మళ్ళీ పిలిపించుకుని మనని అనిపించింది మాకు. సో సెకండ్ టైం వెళ్ళాం అనమాట. అది 4 o'clock వెళ్ళాం. 4 o'clock వెళ్ళి జస్ట్ మేము వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేద్దాం అనుకున్నాం. కానీ అక్కడ ఫ్రంట్ ద్వారం ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే 108 అంతా కోరిక నెరవేరింది. 108 ప్రదక్షిణాలు కావచ్చు మన వాళ్ళు ఆడ. అంత కోరిక నెరవేరిందే, మాక్సిమం నెరవేరింది. ఎందుకంటే మేము కూడా పొద్దున్న ఉన్నప్పుడు ఎవరు లేరు అంతమంది. సో ఈవినింగ్ వెళ్ళేసరికి అబ్బా ఎంతమంది, మాక్సిమం 1000 పీపుల్స్ ఉంటారు అనమాట. మేము అందరితో కలిసి ఇట్లా చేసుకొని మేము దర్శనం చేసుకోలేము. అప్పుడు ఇళ్ళనే చూస్తున్నాం, అబ్బా ఇంతమంది కోరికలు నెరవేరినాయి. సో అదే మాకు థాట్ రన్ అవుతుంది అనమాట అక్కడ. అరే ఇంతమంది కోరికలు నెరవేరినాయి. స్పెషల్ గా ఆ రోజు ఎక్స్టెండ్ చేసిండు మన గురువారం, ఎక్స్టెండ్ చేసిండు. మాక్సిమం మీకు వీకెండ్ లో ఉండదు దర్శనము. సిహెచ్ రంగరాజన్ గారు మన కోసం అంటే 26 జనవరితో పాటు ఇంకేదో ఉందా అని. సో జనరల్ గా సండే లోపల తిరగడానికి 108 రౌండ్స్ లోపల తిరగడానికి అలో లేదు. ఆ రోజు అది ఉందని ప్లస్ ఇంకేదో ఉందని అలో ఇచ్చిరు అనమాట. ఇక అది మా అదృష్టము, వాళ్ళ అదృష్టము, మన అదృష్టం. అంత దూరం పోయినందుకు సేవ చేసినాం, ప్లస్ సెకండ్ టైం పోయినందుకు ముందు ద్వారం నుంచి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. వాళ్ళ సో ఆ పబ్లిక్ ని చూసినప్పుడు అప్పుడు బిలీఫ్ వచ్చింది, అరే ఇంత మంది వస్తున్నారు అంటే ఏదో ఒకటి ఉంది ఇక్కడ. వాళ్ళు ఎక్కడెక్కడో వరంగల్ అంట, హన్మకొండ అంట, అంత దూరం నుంచి కూడా వచ్చారు వాళ్ళు. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు, సెకండ్ టైం వచ్చిన వాళ్ళు. ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మొక్కి పోతారు, సెకండ్ టైం వచ్చిన వాళ్ళు 108 రౌండ్స్ చేస్తారు ఆల్రెడీ. సో దానికి వాళ్ళు ఆ ఫెసిలిటీ కూడా వాళ్ళు ఇచ్చారు. కన్ఫ్యూజ్ అవుతుంది అన్నట్టు తిరిగినామా లేదా అని. సో ఒక బుక్ పెన్ కూడా ఇచ్చిరాడు, పేపర్ ఉంటుంది, దేవుని పేరు తలుచుకుంటూ ఇక అది టిక్ చేసుకుంటూ తిరగొచ్చు. సో ఇట్లా ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ ఉంటుంది, దేవుని మీద ధ్యాస ఉంటుంది. ఇంకా మంచిగా మీకు మీ ఎంబడి వచ్చినా గానీ వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు అన్న టిక్ చేసుకుంటారు, లేకపోతే మీరు ఫోన్ లోనే పెట్టుకుని అది మీ ఇష్టం. ఇది ఎట్లాగైనా మీరు 105 ప్రదక్షిణాలు చేయాలి, నెరవేరుతాయి. సో అక్కడ అంత మంది, సో ఒకరిద్దరు ఏదో మొక్కుతారు అంటే అది పిచ్చి నమ్మకం అనొచ్చు. కానీ ఇంత మంది మొక్కిన అంటే ఏదో ఒక పవర్ అయితే ఉండదు అక్కడ. కాదు మనం పొద్దున డివైన్ పవర్ అయితే ఉంది అక్కడ.
నేనైతే స్టార్టింగ్ లో మాకు ఇంకా బిలీఫ్ రాలేదు. సెకండ్ టైం పోయినప్పుడు అయితే ఇంతమంది అయితే వచ్చిర్రు అంటే ఏదో ఒకటి ఉంది, నెరవేరిన వాళ్ళు వచ్చిర్రు మళ్ళీ, ప్లస్ తిరుగుతూనే ఎవరు కంటిన్యూస్ గా 108 రౌండ్స్ అంటే మాకు క్రేజీ అనిపించింది. మళ్ళీ చేసే ఇంకా ఉందాం అనుకున్నా కానీ మాకు మేము 60 సిటీ అవుట్స్కట్స్ నుంచి రావాలి కాబట్టి మేము ట్రాఫిక్ మళ్ళీ నైట్ పూట అని చెప్పి ఇబ్బంది అవుతా అని వచ్చేసినాం. కానీ మాకు రాబుద్ది కాలేదు రీజన్ చెప్పాలంటే. సో సెకండ్ టైం వెళ్ళినప్పుడు కూడా స్వామివారిని దర్శించుకొని వారిని కలుద్దాం అనుకున్నాం. అంటే సిహెచ్ రంగరాజన్ స్వామి వారిని కలుద్దాం అనుకున్నాం కానీ అది ఒకటి మిస్ అయిపోయినాం. సో అది నెక్స్ట్ టైం ఉందేమో అవకాశం. సో దాని గురించే వెయిట్ చేస్తున్నాం. సో ఈ వీడియో మీకు పాడ్కాస్ట్ కాబట్టి మేము ఏదేదో మాట్లాడినాం, అంటే ఇదంతా మా పర్సనల్ ఎక్స్పీరియన్స్. పాడ్కాస్ట్ అంటే కాదు, ఎందుకంటే చెప్తా ఇంకా డీటెయిల్ గా ఆడపోయి మాకు తెలియని ప్లేస్ లా ఇంత సేవ అన్ని కలిపి మా ఎక్స్పీరియన్స్ అంతా మీ దగ్గర పెడుతున్నాం. సో మీరు వెళ్ళినప్పుడు మీకు కూడా మా ఎక్స్పీరియన్స్ వల్ల మీకు యూజ్ అయ్యి, అంటే మీకు ఏదో నమ్మకం కలిగి వాళ్ళకి కూడా చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా గానీ అది మాకు మంచిగా అనిపిస్తుంది కదా, వాల్యూ ఉంటుంది ఇంత చెప్పినందుకు. సో మా టైం తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నందుకు. సో మా జాబే ఇది. సో ఈ వీడియో ఈ పాడ్కాస్ట్ మీకు నచ్చిందంటే ఇంకోటి కూడా ఇలానే చేసానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. సో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇది ఒక ఫస్ట్ ఎక్స్పీరియన్స్. లాస్ట్ లో మన రంగరాజన్ గారు అంటే నో 4G నో 5G ఓన్లీ బాలాజీ అన్నాడు. అది చెప్తాను కదా, అట్లా మన పీపుల్ కనెక్ట్ అయ్యేటట్టు మన ఇంకా మన దేవుని గురించి తెలుసుకున్నట్టు ఉంటది, మనకు కనెక్ట్ అయితే ఉంటది. అట్లా చెప్తాను అనమాట. చాలా ఇంట్రెస్టింగ్. అది మెయిన్ నాకు అదే ఫేవరెట్ అనిపించింది. ఓకే, ఒకవేళ మన టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో అట్లా లేకపోతే ఎంత డివైన్ గా ప్లేస్ ని మారుస్తారో అనేది చిలుకూరు బాలాజీ టెంపుల్ మందికి ఉపాధి కలుగుతుంది. సో ప్రతిది డివైన్ పవర్ రా. జనరల్ గా మనం పోతే నడు ఆ లైన్ లా ఫాస్ట్ 5 సెకండ్లు చూస్తారు కానీ ఇక్కడ అలా కాదు కదా. సో పబ్లిక్ ఇంపార్టెన్స్ ఇస్తురు, స్టూడెంట్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తురు. సో ఇట్లా వేసినప్పుడు ఏమైతుంది అంటే మనకు సంతోషంగా అనిపిస్తుంది. ఇంకొక 2 సార్లు ఎక్కువ అవుతుంది అవుతుంది. ఇంకా మనకి పలకరిస్తూ దర్శనం చేసుకుంటూ దేవుని నామం పదే తలుసుకుంటూ ఫోన్ ని ఎప్పుడైతే జోలో పెట్టుకొని గుడి లోపలికి ఎంటర్ అవుతుంటే జోలో పెట్టుకొని ఫోన్ బయట తీస్తుంటే సో క్రేజీ ఎక్స్పీరియన్స్ గా మొత్తం అన్ని ఆఫ్ చేసి దేవుణ్ణి తలుసుకొని ఉన్నంత అంటే ఎంతసేపు ఉన్నామో అంతసేపు అక్కడ గడిపి మళ్ళీ గడిపిన ఒక స్పిరిచువల్ గా గుడి లోపలికి వెళ్ళాక హ్యాపీగా ఫీల్ అయితే సో మెంటల్ గా ఎప్పుడు హ్యాపీగా అంటే షాప్స్ చూసినప్పుడు మనకి మెంటల్ గా కూడా హ్యాపీగా అవుతుంది. సో అన్ని షాప్స్ కూడా సేమ్ అక్కడ తగ్గట్టు ఉంది మనకి యూజ్ అయ్యేటట్టే. సో అక్కడ వేరే నార్మల్ అవి అంత ఎక్స్ట్రా లేకుండా ఉన్న కాడికి సింపుల్ గా నీట్ గా తీసుకుంటే మనకి యూస్ఫుల్ గా ఉన్నట్టు ఉన్నాయి. ఏదో ఇట్లా పబ్లిక్ అట్రాక్ట్ చేసాక ఏదో నార్మల్ చీప్ వస్తువులు వాడలేరాడా. ఎందుకంటే ఏదైనా వస్తువు నువ్వు తీసుకున్నావు అంటే అది యూస్ఫుల్ అవుతుంది నీకు. అది ఏదో చిన్నదైనా సరే పెద్దదైనా సరే లోపల గుడి అంత పాజిటివ్ ఉందంటే బయట షాప్స్ కూడా అంత నీట్ గా ఉన్నాయి అనమాట. తినే ఫ్రూట్స్ కార్డ్ నుంచి ప్రతిదీ మంచిగా ఉన్నాయి. ఇదైతే మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో మీకు చెప్తున్నాం. మాకైతే చాలా బాగా అనిపించింది. సో ఎవరైతే చిలుకూరు బాలాజీ స్వామిని ఇంకా దర్శించుకోలేరో సో అక్కడ ఏముందని ఇతరులను అడగకుండా సో మేము ఇంత చెప్పినాం కాబట్టి మీరే స్వయంగా వెళ్ళి తెలుసుకోండి. మీరు ఒక్కసారి వెళ్తే సెకండ్ టైం కోరిక నెరవేరుతుంది కాబట్టి 108 రౌండ్స్ తిరగడానికి రెడీగా ఉండండి అంతే. సో ప్రతిదీ అక్కడికి వెళ్ళాక మీకు ఇన్ఫర్మేటివ్ గానే ఉంటది. చెప్తున్నాను మళ్ళీ మాకు అవకాశం వస్తే రంగరాజన్ గారిని గురించి పూర్తిగా తెలుసుకొని మీతోనైతే షేర్ చేసుకోవడం ఈ ఛానల్లో వస్తుంది. అది కూడా త్వరలోనే వస్తుంది. సో నాకు అది అనిపిస్తుంది, గట్ ఫీలింగ్ అనిపిస్తుంది. అంత పాజిటివ్ గా ఉంది అనమాట ఆ టెంపుల్. పార్కింగ్ నుంచి లోపల అంతా ప్రతి గైడెన్స్ ఉంటూనే ఉంటారు. మేము ఇప్పుడు కొత్తగా పోయినా మాకు నార్మల్ మనం ఏ గుడి రత్నాలయం పోయినా కట్ట మీద పోయినా కొబ్బరికాయ తీసుకుంటాము. ఆడ మనకు తులసి మలాలు తీసుకోవాలని మనకు తెలియదు. ఇక మనకు పార్కింగ్ తీసుకుపోయింది ఆడికి ఆడదాకా తీసుకుపోయింది. ఇన్ని మూరలు తీసుకోవాలి. శివాలయం ఉంటది, ఇది ఉంటది. 7 మూరలు తీసుకున్నాం. 7 ఇంకేనో చెప్పిందా నాకు. సో దోచుకోవడం చాలా తక్కువ ఉంది అక్కడ. జనరల్ గా అట్లా జో నుంచి దోచుకోవడం చాలా తక్కువ ఉంది. ఒకవేళ మీరు ఆ దోచుకున్నారు అనే ఫీల్ ఒకవేళ మీకు అనిపిస్తే మాత్రం మీరు తప్పుగా అనుకుంటున్నారని నేను అంట. ఎందుకంటే మీరు డైరెక్ట్ ఒక కొబ్బరికాయ లోకల్ అక్కడ హెల్ప్ చేస్తున్నారు. గవర్నమెంట్ పోతలేవు, మళ్ళీ గవర్నమెంట్ GST అవన్నీ లేకుండా డైరెక్ట్ అక్కడ ఉన్న వారికి ఉపాధి కల్పిస్తారు. స్వయంగా మీ జేబుల నుంచి స్వయంగా వాళ్ళకి ఒక సేవ కల్పిస్తారు. సో 2 జరుగుతున్నాయి అక్కడ. సో మీకు ఇష్టం ఉంటే ఆడ నాకు తెలిసి అదే గల్లాలు కూడా చాలా తక్కువ మేము ఇక అదే ట్రాన్స్ ఉండే పాజిటివ్ వైబ్స్ తో చాలా ఆనందంగా ఉండే. ఇక అక్కడికి పోయినాక మొత్తం మన డోపమైన్ రిలీజ్ అయిపోయింది అనమాట. ప్రశాంతంగా సోల్ఫుల్ గా ఎంజాయ్ చేసినాం ఆ ప్లేస్ ని. సో ఎంజాయ్ అంటే ఎంజాయ్ కాదు, రెస్పెక్ట్ కూడా దొరుకుతుంది మనకు. ఆ విధంగా స్టూడెంట్స్ కి చాలా తక్కువ. స్టూడెంట్స్ లో మాకు దొరకడం ఇంకా
మా చేతులతోని వాళ్ళు ఎవరు ఎంబీఏ రాస్తారంట, వాళ్ళు సివిల్ సర్వీస్. వాళ్ళకి మేము పెన్ అందించడం. ఇంకొకరు ఆమె ఏం చేసింది, పెన్ను పెన్ను డబ్బా అనుకుంటా, తెలిసి పెన్ డబ్బా తీసి మన శివుడి దగ్గర లింగం దగ్గర పెట్టి మళ్ళీ కొద్దిసేపు ఉంచి మళ్ళీ ఇచ్చిన వాళ్ళకి. అది కూడా చాలా పాజిటివ్ మన వల్ల ఒకరికి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఏమో చెప్పలేము, ఆమె ఎగ్జామ్ పాస్ అయ్యి మంచి జాబ్ రావచ్చు, ఒకరు మంచి పొజిషన్ ఉండొచ్చు. మన వల్ల ఒక మంచి పని మన మీద పని చేస్తే 10 మందికి ఉపయోగపడేలాగా చేస్తే సో మన దగ్గర గుళ్ళో ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే వీళ్ళు మాత్రమే సేవ చేయాలి, మనం పోతే జస్ట్ దర్శనం చేసుకొని వచ్చేసేయాలి అన్నట్టు వేరే టెంపుల్ ఉంటే, ఈడ మాత్రం లేదు. నువ్వు ఎవరో అయినా సరే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా సరే, నువ్వు సేవ చేయాలనుకుంటే అక్కడ చెప్పండి, వాళ్ళు అక్కడ ఆ రోజు రిక్వైర్ ఉంటే మీకు చెప్తారు ఏ సేవ చేయాలనుకుంటారు. అది మీకు మీ ఇంట్రెస్ట్ గా లోపల నుంచి ఏమంటారు, మాకైతే సోల్ఫుల్ గా మంచిగా ఉంటాం, మంచిగా ఆలోచిస్తాం కాబట్టి బహుశా మాకు వచ్చేసింది అనమాట. ఇక అది అట్లా ఇక మీరు కూడా మీ పాజిటివ్ తో వేయరండి. అదే కాకుండా వేరే దేవునికి సేవ, అదే కాకుండా వేరే ఏదైనా రావచ్చు, ఏదైనా వచ్చున్నావు మేబీ మాకు ఇది వచ్చింది, మీకు వేరే ఇంకేదైనా రావచ్చు, లేదా అదే రావచ్చు. అది మీ లైన్ లో నిలబడి చాలా ఉన్నాయి అక్కడ ఉన్నోళ్ళు కూడా అంత స్ట్రేంజర్స్. మీ యొక్క భక్తి మీద మీరు ఎంత దేవుని నమ్ముతారనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటది. మేము పాజిటివ్ గా వెళ్ళాం, పాజిటివ్ గా జరిగింది. మీరు కూడా జస్ట్ మేము ఇట్లా దేవుడిని ఇట్లా 2 కళ్ళతో చూస్తే చాలనుకున్నాం. అట్లాంటిది అక్కడే 2 గంటలు ఉంటాం, 3 గంటలు ఉంటాం అనుకోలేము. మేము దగ్గర 5 దాకున్నాం, స్పెండ్ చేసినాం. ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాం. వీడియో ఇంత లెంత్ వచ్చిందని ఫీల్ కాకండి, పాడ్కాస్ట్ అంటే తెలిసిందే కదా. అంతే. సో ఎంత ఇంకా ఎరిగి చేసి వాళ్ళ లెక్కల అట్లే ఒక మంచి స్టూడియో మీరు ఇంకా ఎంకరేజ్ చేస్తే అన్ని మనం ఇంక్రీజ్ చేస్తుంటాం. మన వస్తువులు కట్టి మంచి గీర్లు అంతా ఫర్నిచర్ అంతా తెలిసి మీకు ఇంట్రెస్టింగ్ ఇంకా తెస్తాడు, ట్రై చేస్తాడు. మనం ట్రై చేయాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఆ షేర్ బటన్ ఇట్లా చేసిరంటే షేర్ వెళ్ళిపోతుంది. మనోడు కూడా రంగనాథన్ స్వామి వారి దాకా షేర్ చేయండి. సో నెక్స్ట్ పాడ్కాస్ట్ తనతోనే తీసుకున్నాం. సో ఇది మాత్రం జర షేర్ చేసేటట్టు మీ చేతుల్లోనే ఉంది. సో మేము చెప్తున్నప్పుడు మీకు కూడా నాకు తెలిసి ఆనందంగా అనిపించచ్చు, ఎందుకంటే మేము సోల్ ఫుల్ తో చెప్తున్నాము. ఫస్ట్ టైం అది కూడా అట్లా మాకు ఏ గుడి పోయినా అంత నాకు తెలిసి పెద్దలు కూడా వచ్చేది వాళ్ళకి అంత, వాళ్ళు ఎక్కడికెక్కడికో మహారాష్ట్రకి వెళ్ళి దూరం నుంచి అంత రాదు. ఎందుకంటే మనం ఎక్కడ నుండి పోయి మనకి వచ్చిందంటే చాలా ఎంతైనా దానికి రాసి పెట్టి ఉండాలి. దేవుడు మంచి చేస్తే మంచి జరుగుతుంది. ఇది అన్నమాట ఎగ్జాంపుల్ చెప్పినాక మేము అనుకోనాడ కూర్చున్నాం ఫ్రెండ్స్. మెడిటేట్ రే మనం సేవ చేస్తే అయిపోవు కదా, ఇంత దూరం వచ్చినాము, ఇంకా కొద్దిసేపు ఇలా స్పెండ్ చేయాలి. మాకు మెయిన్ ఏంటంటే ఆ టెంపుల్ లో ఇంకా కొద్దిసేపు, ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ అన్ని తెలుస్తాయి స్పెండ్ చేసినప్పుడు. 2 యూజ్ వస్తుంది. సో ఇట్లా మాకైతే అన్ని, అంటే మాకు ఏదైతే డౌట్ ఉన్నాయో అన్ని క్లియర్ చేసిండు. సో ఎండోమెంట్ లా ఒకవేళ నేను ఇన్నిసార్లు స్ట్రెచ్ చేస్తూ ఎందుకు చెప్తున్నా అంటే మీకు కూడా తెలుస్తుంది అని. ఎండోమెంట్ లో గుడి లేకపోతే ఎట్లుంటది అని తెలుసుకోవాలనుకుంటే, యూజ్ ఉంటది తెలుసుకోవాలనుకుంటే మీరు చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్ కి వెళ్ళండి. దాంతో పాటు ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ప్లస్ యూత్ ని చాలా ఇన్స్పైరింగ్ చేస్తున్న టెంపుల్ కి వెళ్ళాలంటే ఆ టెంపుల్ కి వెళ్ళండి. ఎందుకంటే అక్కడ మొత్తం వీసాలు కూడా వచ్చేస్తున్నాయంట. సో అసలు బిలీఫ్ ఉంది, అంత మంది అక్కడికి వచ్చి. ఇంకోటి ఏంటంటే ఒక పెద్ద ఆవిడ, ఆమె ఏజ్డ్ 60+ ఉంటది, ఆమె మనం చేత్తో కొబ్బరికాయ కొట్టించింది. అది కూడా ఒక డిఫరెంట్. ఆడికి పోతేనే ఒక పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అదే మంచిగా ఉన్నాం అనుకో, మనం మంచిగా అనిపిస్తే మనకు వచ్చేస్తుంది అప్పుడే మనకి కర్మ రిఫ్లెక్ట్. మంచి కర్మ చేస్తే మంచి కర్మనే మనకి తిరిగి వస్తుంది అనడానికి మాకు ఆ చిలుకూరు బాలస్వామి నిరూపించాడు అనమాట. సో అట్లా నిరూపించినప్పుడు నెక్స్ట్ మనం బయట కూడా వాళ్ళ గురించి అయినా ఆలోచించినప్పుడు పాజిటివ్ గా ఆలోచిస్తాం. సో మీరు కూడా బీ పాజిటివ్. మీ చుట్టుపక్కల ఎన్వైరన్మెంట్ లో ఎంత నెగటివ్ ఉన్నా అందరినీ మర్చిపోయి ప్రతి ఒక్కరిని శ్రీకృష్ణులాగా ప్రేమించడం ప్రయత్నించండి. సో మన చిలుకూరు బాలాజీ లాగా ఉండండి ప్రశాంతంగా. సో మేము అదే ప్రయత్నిస్తున్నాం, అదే ఆచరణలో పెడుతున్నాం. సో ఇదంతా కారణం మన రంగనాథరం స్వామి వారు లాంటి వారు మన సనాతన ధర్మం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళ అంటే చాలా మంది అలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళ ఇంటర్వ్యూస్, వాళ్ళ పాడ్కాస్ట్లు చూస్తూ మాకు కూడా ఇన్స్పిరేషన్ సనాతన ధర్మం గురించి తెలుసుకొని సో ట్రావెల్ చేస్తున్నాం. మాకైతే మంచిగా అనిపిస్తుంది. మీరు కూడా మన సనాతన ధర్మం వైపు వచ్చేయండి. సో ఇంకా ఆల్మోస్ట్ ఎందుకంటే మన యూత్ అయితే చాలా మంది ఉన్నాము. సో ఇలానే కంటిన్యూ చేద్దాం. సో మనకి మన గుడ్లు ఇక్కడ నుంచి అమెరికా నుంచి వచ్చే ఇప్పుడు వాళ్ళు మారిపోతారు. సో మనం ఇంకే దగ్గరికి ఎందుకు వెళ్ళడం. అయినా కూడా గురువు గారు కూడా
ఇప్పుడు మీరు శివాలయంకి వచ్చారు, మన స్టూడెంట్స్ కి మంచి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇప్పుడు ఊర్లలో చర్చిలు కానీ అవి కానీ పెరిగిపోతా ఉన్నాయి, మన స్టూడెంట్స్ కి అసలు రెస్పెక్ట్ ఉంటలేదు అని. లేదు. అందుకే ఇక్కడ ఓన్లీ మెయిన్ ఇంపార్టెన్స్, ఫస్ట్ పియర్ ఇంపార్టెన్స్ గోస్ టు స్టూడెంట్స్ అని డీటెయిల్ గా చెప్తుండు మైక్ లా. మళ్ళీ దాచుకుంటలేడు, ఏదో ఇది ఒక పెద్ద స్కామ్ అన్నట్టు అట్లా ఇలా చెప్తాను. మేము ఏ రిలీజన్ ని అగ్నిస్ట్ గా లేము. ఒక్కసారి మీరు అంటే మీకే తెలుస్తుంది, మీరే మొత్తం దిగిపోతారు వాళ్ళకి. దిగిపోయినందుకు మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. సో మా ఎక్స్పీరియన్స్ అంటే నెక్స్ట్ టైం వెళ్తాం, సో అప్పుడు ఇంకా డీటెయిలింగ్ గా చెప్తాం అంతే. సో ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. పాడ్కాస్ట్, సో ఇది మా ఫస్ట్ పాడ్కాస్ట్, సో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంకా అప్గ్రేడ్ చేసుకుంటాం. సో మైక్స్, సో ఇది మా ఫస్ట్ కదా, ఒకసారి ప్రయత్నిద్దాం ఎట్లుంటది అని స్టార్ట్ చేసినాం. మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాం. సో నచ్చితే మాత్రం ఈ వీడియోకి చాలా షేర్స్ రావాలి. నచ్చితే ఉంటది వాళ్ళకి, ఎందుకంటే ఇంత మనం సోల్ఫుల్ గా చెప్తున్నాం. సో మీకు కూడా సోల్ఫుల్ గా కనెక్ట్ అయితే మాత్రం ఒకవేళ దర్శనం చేసుకోకుండా దర్శనం చేసుకోండి. సో మీరు అక్కడికి వెళ్ళి మీ ఎక్స్పీరియన్స్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా వెళ్ళని వారికి షేర్ చేయండి. నార్మల్ గా ఉంది. మన ఇప్పుడు గుడిలో అంటే ఇప్పుడు చుట్టుపక్కల ఏం ఉండనియరా ఏం లేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుని ఇట్లనే బిల్డింగ్లు ఉండే వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళు వీళ్ళంతా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ గుడి చుట్టూ పెద్ద ఇట్లా మహాప్రదేశం ఉన్నట్టు తిరుగుతూనే ఉన్నారు. మళ్ళీ ఫ్రైడే రోజు అక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంటది, అది కూడా గోశాలలో. పోయినప్పుడు ఫ్రైడే వెళ్దాం చూస్తున్నాము. ఎందుకంటే ఎందుకు మేము ఫ్రైడే వెళ్తున్నాం అంటే అన్నం పెడుతున్నాను కాదు ఫ్రెండ్స్, అక్కడ ఏమైతుందంటే గోశాలలో అన్నం పెడుతురు, అది క్రేజీ. గోశాలలో అన్నదానం, అది మస్తు అనిపించింది. చూడండి ఇంత క్రియేటివిటీ ఉందో. సో అక్కడ ఇంకా క్రియేటివిటీగా చేస్తూనే ఉంటారు. మనలాంటి పబ్లిక్ ఇంకా ఎక్కువ అవుతుంది అనుకో, అక్కడ ఆదాయం పెరుగుతుంటది. ఇంకా మంచి ఇంకేదైనా మంచి యూత్ కి ఇన్స్పైరింగ్ గా ఇంకా చేస్తూనే ఉంటారు. ఇంకేమొస్తే సో పబ్లిక్ రష్, అలాంటి ప్లేస్ కి పబ్లిక్ రష్ చాలా ఎక్కువ వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెరుగుతున్నా కొద్ది ఇంకా క్రియేటివిటీ ఐడియాస్ తీసుకొస్తున్నట్టు. మళ్ళీ పొద్దున్న పార్కింగ్ టికెట్ తీసుకుని మళ్ళీ ఈవినింగ్ పోయినాము, వాళ్ళు పార్కింగ్ అని ఆపిరు. లేదు మేము పొద్దున్న ఊకురు అట్లా వేరే దగ్గర తెలియలేదు బాబు, నాకు సంబంధం లేదు అంటారు. ₹10 ఆ టికెట్ కూడా. అట్లా ఒకటి వాళ్ళది ప్లానింగ్ కూడా ఎట్లుందంటే ₹10 అంటే ఇక మొత్తం వాళ్ళు అక్కడనే, వాళ్ళకి పొద్దున్న లేస్తే వాళ్ళు అక్కడే ఉంటారు రాత్రి దాకా. అంటే ఇంటికి ఒకటే షాప్ ఫ్రెండ్స్, మళ్ళీ ఈక్వల్ గానే ప్రతి ఒక్కరికి. మళ్ళీ పార్కింగ్ కానీ ఒకరికి కొబ్బరికాయలు అమ్ముడు కానీ, లేకపోతే 600 అంటే 600 గడపలకు 600 షాప్స్, ఒక్కొక్క ఇంటికి ఒక షాప్, ఇంటికి ఒక పర్సన్ ఉండాలంట అని చెప్పింది మాకైతే అక్క చెప్పింది. సో అది మీకు ఒకవేళ తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి, కానీ చీదరించుకోకండి ఎవరిని అక్కడ. సో వాళ్ళ ఉపాధి అది అంటే మీకు ఇష్టం ఉంటే కొనండి, లేకపోతే ఇంకో దగ్గర అక్క అని చెప్పి అని, అంతేగాని ఇట్లా అది వాళ్ళ ఉపాధి అది కాబట్టి మీరు ఇరిటేషన్ గా ఫీల్ కాకండి. సో ఈ పాడ్కాస్ట్ కి ఇంతే. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ అవర్ ఛానల్. మీ విలువైన సమయాన్ని మన ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు. మళ్ళీ ఇంకో పాడ్కాస్ట్లో ఇలాంటి క్రేజీ వీడియోతో కలుద్దాం. అండ్ మీరు మాత్రం ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత పొందే ఉంటారు, ఇంత దూరం వస్తే మాత్రం పొందుతారు. కాబట్టి ప్లీజ్ ట్రై టు డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సో మీరు వెళ్తే మాత్రం చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తానికి ప్రయత్నించండి, కానీ చుట్టుపక్కల ఇంకేదో విషయాలు దగ్గరికి వెళ్తానికి ఇన్స్టాలో చూసి ఆడనే వెళ్ళి ఈడ దర్శనం చేసుకో. ఎందుకంటే ఏమైతుందంటే అట్లా వెళ్ళినప్పుడు ఏదైతే మనం పర్పస్ గా వెళ్ళినామో ఆ టెంపుల్ కి, ఆడ మనస్ఫూర్తిగా మొక్కలేకపోతున్నాం, టైం అయిపోతుందని చూపించేది ఒకటి, ఆడ రియల్ గా ఉండేది ఒకటి. సో ఆడ డిఫరెంట్ దూరం ఉన్నాయి అనమాట. అంత ఈజీ కాదు ఒక టెంపుల్ నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలంటే, టైం అయిపోతుంది. సో అందుకనే ఈడికని కాదు, చిలుకూరు బాలస్వామి టెంపుల్ కానీ కాదు, ఎప్పుడైనా మీరు పుణ్య క్షేత్రాలు పోయినప్పుడు, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫర్ మాకైతే దగ్గర యాదగిరిగుట్ట, సో అక్కడికి పోతే యాదగిరిగుట్టనే వెళ్ళాలి, అక్కడ టైం స్పెండ్ చేయండి. అదే మనం కంపల్సరీ పాత నరసింహ స్వామి ఉంటుంది, ఆడికి కూడా వెళ్ళాలి. సో అక్కడ ఫస్ట్ అక్కడ ఒక టైం స్పెండ్ చేయండి, ఒక 1 hour ఆ గుడి దగ్గర కూర్చోండి, అన్ని మర్చిపోయి మీకు సోల్ఫుల్ గా చాలా పీస్ ఇవన్నీ టెన్షన్లు, స్ట్రెస్లు, డ్యూటీలు ఇవన్నీ పోవని కాదు, ఉంటాయి, కానీ అవి ఎలా ఫేస్ చేయాలనే ధైర్యం వస్తుంది. మైండ్ రిఫ్రెష్ అయ్యి రీక్రియేట్ అవుతుంది ఎట్లా ఫేస్ చేయాలి. పబ్లిక్ తప్పు చేస్తుంది ఈ ఒక్క దగ్గరనే. సో మీరు టూరిస్ట్ లెక్క అంటే ఏదో పార్క్ ఉంది, ఈ పార్క్ తర్వాత ఇంకో పార్క్ చూడ, అలా వెళ్ళకండి. టెంపుల్స్ కి వెళ్తే మాత్రం ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు టైం స్పెండ్ చేయండి. అక్కడ 1 day అక్కడనే ఉండండి. నన్ను అడిగితే అయితే ఏముంది, 1 dayకి వచ్చిన పెద్ద డిఫరెన్స్ ప్రాబ్లం ఏం రాదు, తర్వాత కూడా చూసుకోవచ్చు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో. ఇప్పుడు అక్కడనే ఇప్పుడు మన ఇంకోటి ఏంటంటే చిలుకూరు బాలాజీలో
ఇంత దూరంకి వెళ్ళినప్పుడు కళ్ళు మూసి అస్సలకే మొక్కకూడదు, ఆ కళ్ళు తెరిచి కళ్ళు తెరిచి, అది కూడా మస్తు అనిపించింది. ఎందుకంటే మనం ఇంత 60 కిలోమీటర్స్ దూరం పోయి కళ్ళు మూసుకొని మొక్కితే మన కోరికలు అదే ఎలా దేవుడు తెలుస్తాయి? కనబడతాడు. ఎలా తెలుస్తాయి ఆయనకి? కళ్ళు తీసి కళ్ళు ఆయన మన కళ్ళల్లో నుంచి చూసి మన మనస్ఫూర్తిగా అంత దూరం పోయి పోయిందే అదే అంటున్నా. కదా, మీరు అంత దూరం నుంచి వచ్చింది ఎందుకయ్యా? కళ్ళు తెరిచి మొక్కండి. సో అది బాగుంది. అట్లా అది కూడా ఆడికైనా కాదు, ఏ గుడికి పోయినా కళ్ళు తెరిచి మొక్కండి మనస్ఫూర్తిగా. కళ్ళతో చూడండి, ఇలాంటి చాలా మంచిగా నీ సొంత కళ్ళతో చూస్తుంటే మీకు కూడా వైబ్ వస్తుంటది అనమాట. సో అది మీరు అక్కడ ప్రజెంట్ గా అక్కడికి వెళ్ళి ఒక టైం స్పెండ్ చేస్తేనే అట్లా ఉంటుంది. ఇది ఒక మా సజెషన్ అనమాట. అంటే మాకు అనిపించింది ఈ మధ్య పబ్లిక్ అట్నే చేస్తున్నారు అనమాట. ఒక దగ్గర పోతే ఒక 10 ప్లేస్లు విజిట్ కావాలి, ఒక టూరిస్ట్ లాగా ప్లాన్ చేస్తున్నారు. అట్లా ఏకండి, పుణ్యక్షేత్రాలు వెళ్ళినప్పుడు మాత్రం ఆ ఒక్క టెంపుల్నే చాలా డీటెయిలింగ్ గా వాటి గురించి తెలుసుకొని, సో డీటెయిలింగ్ గా అక్కడ ఉండడానికి ప్రయత్నించండి, డిస్ట్రాక్ట్ కాకండి. సో ఇదే మేము చెప్పాలని. ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే నెక్స్ట్ పాడ్కాస్ట్ కూడా రెడీగా ఉండండి. అంతవరకు కీప్ స్టే ట్యూన్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై బాలాజీ. నో 4G, నో 5G, ఓన్లీ బాలాజీ. జై శ్రీరామ్. జై శ్రీరామ్.